హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కిచెన్ కంపోస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది అయిపోయిన కంపోస్టు ఈ కుండీలోది. ఇప్పుడు ఇందులో చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ అయిపోయిన కంపోస్ట్ పక్కకు తీసేస్తున్నాను. లాస్ట్ని కొద్దిగా ఉంచేస్తున్నాను. లాస్ట్ని ఎలాగా కొద్దిగా ఉంచితే మంచిది. ఇగో ఫ్రెండ్స్, ఇంత ఉంచాను. అడుగుని ఇంకా తీసేస్తాను. ఇంత ఉంది. లాస్ట్ కన్ను ఉంచాను. కరెక్ట్గా ఉందో లేదు చెక్ చేశాను. ఉంది కన్ను. ఇప్పుడు ఇందులో ఈ కిచెన్ కంపోస్ట్ చేయాలంటే ఎండినాకులు, మట్టి, వాడేసిన గార్డెన్ మట్టి, నెక్స్ట్ కిచెన్ వేస్ట్. నేను కలెక్ట్ చేశాను ఒక 3 days కిచెన్ వేస్ట్. చూడండి అయిపోయిన కంపోస్ట్ ఎంత బాగుందో. చాలా లూజ్గా ఎండినాకులు, కిచెన్ వేస్ట్, మట్టి మిక్స్ చేసింది. చూడండి దీనికి తేడా. ఇది ఈ మట్టి చూడండి, అంటే తడిచింది కానీ ఈ మట్టి కలర్ చూడండి. దీనికి ఇది పొడి పొడిగా ఉంది, ఇది డార్క్గా ఉంది. ఇది లూజ్గా పౌడర్ లాగా. ఇది చూడండి, అంత మట్టే. వాడేసిన మట్టి వల్ల మెత్తగా ఉంది. అందులో తడిచింది కూడా. రెండిటికి కలర్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అడుగుని కొద్ది మట్టి ఉంచాను కదా, దీనిలో కొద్ది కిచెన్ వేస్ట్ అదే ఎండి ఆకులు వేస్తాను. ఫస్ట్ ఎండిన ఆకులు వేసి దాని మీద ఆల్రెడీ మట్టి ఉంది, ఎండిన ఆకులు వేసాను. దీని మీద కొద్ది కిచెన్ కంపోస్ట్ వేస్తాను. ఫస్ట్ కిచెన్ వేస్ట్. దీని మీద మళ్ళీ కొద్దిగా ఎండిన ఆకులు, నార్మల్ సాయిల్, మళ్ళీ కిచెన్ వేస్ట్. ఇప్పుడు వేస్తాను కదా ఫ్రెండ్స్, ఇంటి మీద మొత్తం ఎండిన ఆకులు వేసేస్తాను. ఫస్ట్ మొత్తం కవర్ చేసి ఇంతనేమీ లేదు. కవర్ అయితే చాలు, ఎండిన ఆకులతో కవర్ చేస్తే చాలు కిచెన్ వేస్ట్ని. దీని మీద మట్టి మొత్తం కవర్ చేసేస్తాను. అయిపోయింది ఫ్రెండ్స్ కిచెన్ కంపోస్ట్. ఇంతే, ఈజీ. ఎవరైనా చేసుకోవచ్చు. అవకాశం ఉంటే, గార్డెన్ చేసుకున్న ఇంట్రెస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ చేయకుండా ఇలాగా కంపోస్ట్ చేసుకోండి. ఇది ఒక 1 month తర్వాత చూస్తే ఫుల్ కంపోస్ట్ అయిపోతుంది. వాడుకోవచ్చు. కాకపోతే ఇంకా 2 months అయితే ఇంకా అసలు మనం చూడక్కర్లేదు. అసలు ఎక్కడ ఏది కనబడదు. ఇప్పుడు ఇది 2 days తర్వాత మనం ఏమైనా సీడ్స్